రాళ్ల వద్ద సింహవాహిని బోనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి కావచ్చు, ఇంకోవైపు దర్శించుకోవడం కావచ్చు, పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఇసుకేస్తే రానంత జనం వచ్చి ఇటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి మనం వీడియోస్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఎక్కడ నుండి వచ్చారు? మాది ఇక్కడనే ఓల్డ్ సిటీ. అవునా, అంటే ప్రతిసారి చేస్తారా బోనాలు? ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము అమ్మవారికి. సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఈసారి ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు అన్ని? ఉన్నాయి చేంజెస్, చాలా డెవలప్ అయింది. ఇంకా అమ్మవారికి కూడా చాలా మంచి. అమ్మవారికి బోనంలో ఏమేమి చేశారు నైవేద్యంగా? అన్నము, పచ్చకూర, పెరుగు, బెల్లం, ఉల్లిగడ్డ, యాపాకులు మెయిన్. అమ్మవారికి అంటే చాలా ఇష్టం. కోరిక నెరవేరుతాయి. ఎందుకు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు? కంపల్సరీ నెరవేరుతాయి. అమ్మవారు చాలా పవర్ఫుల్. అంటే బోనాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుందా? బోనాలతో వస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇక్కడ? అంటే ఇబ్బంది అంటే బోనాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ పంపిస్తారు వాళ్ళకి. సో ఎక్కడ నుండి? ఒకటే ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ. అంటే ప్రతి సంవత్సరం ఎన్ని బోనాలు తీసుకొస్తారా? ఎన్ని బోనాలు తీసుకొస్తారు? 4 బోనం తీసుకొస్తాం. 4 బోనం తీసుకొస్తాం. తీసుకొని వస్తారా? అందరూ ఒక దగ్గర తయారు చేస్తారా? అందరూ ఒక దగ్గర తయారు జోడ బోనం చేస్తాం. అంటే ఏమేమి పెట్టారు మీరు అమ్మవారికి నైవేద్యం? అదే ఆకుకూర, తీయ పూరి, బెల్లం, పెరుగు, అన్నం అది పెడతాం. సో ఇక్కడ అమ్మవారికి చరిత్ర ఏంటి? చాలా మంది వస్తుంటారు, నమ్ముతూ ఉంటారు. ఏంటి అంటే అమ్మవారికి ఏది మొక్కిన కోరిక తీరుతుందని వస్తారు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి? బాగుంటది. అమ్మవారికి ఏది కోరుకున్నా గానీ అది నెరవేరుస్తుంది. అమ్మవారికి ఏదైనా కోరుకుంటే నెరవేరుస్తుంది అమ్మవారికి. అంటే ఈ తరం వాళ్ళు బోనాలు అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా పిల్లలకు ఇట్లా? అంతే. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఇక్కడ బోనాల సమర్పణ అనేది జరుగుతున్నది. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. వాళ్ళని కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ అందరూ కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించారు. మొత్తం ఒక కోలాహల పరిస్థితి నెలకొందని. పెద్ద ఎత్తున ఇటు అమ్మవారికి బంగారు బోనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ అంతా కూడా అమ్మవారికి బంగారు బోనం తీసుకొచ్చి చేస్తున్నారు. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ బోనాలు అనేవి జరుగుతున్నాయి. ఇంకా కొద్ది క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2500 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే ఒకవైపు సెన్సిటివ్ ఏరియా కావడంతో సమస్యాత్మక ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేస్తున్నారు. మానిటరింగ్ చేసి మొత్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు. బోనాలు ఒకవైపు బోనాలు, ఇంకోవైపు పోతురాజుల విన్యాసాలతో ఇక్కడ పాత బస్సి మొత్తం కూడా మారుమోగిపోతున్నారు. చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. క్యూ లైన్ మొత్తం కూడా భక్తులతో పైన మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నెత్తిన పూలు పెట్టుకొని అమ్మవారిని కొలుచుకుంటూ, అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం క్యూ లైన్స్ మొత్తం కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇటు అమ్మవారికి ఎంతో చరిత్ర ఉండడంతో పెద్ద ఎత్తున ఆనవాయితీలో వస్తుంది. పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లియర్ గా ఇచ్చి వెళ్లే వారికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఘనంగా కొనసాగుతున్న గోల్కొండలో మొదలైనటువంటి ఆషాఢ బోనాల ఉత్సవాలు ఈసారి కూడా అదే విధంగా చేస్తున్నారు. సో విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు కుటుంబ సభ్యులతో వచ్చి పెద్ద ఎత్తున ఇటు బోనాల ఉత్సవాలను జరుపుకుంటున్నారు. చిన్న పిల్లలతో సహా చిన్న పిల్లలు కూడా ఈ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చారు. వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. మొత్తం మీద క్యూ లైన్స్ మొత్తం కూడా భక్తులతో నిండిపోయినాయి. ఎలాంటి ఇబ్బందులు కాకుండా విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అమ్మవారికి చేస్తున్నారు. మొత్తం మీద ఘనంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ నుండి వస్తున్నారు? సిటీ ఇక్కడనే. పోతుంది వచ్చి మేము ఇప్పుడు 2 గంటలు అవుతుంది లైన్ లో నిలబడి.
ఇంకా కాలేదు దర్శనం. ఇంకా అలాగో లైనే కదులుతలేదు అసలు. ఎంత ఇబ్బంది ఉంటుంది, బోనం ఎత్తుకొని నడుములు పట్టుకుంటున్నాయో. అందరిని ఎవరెవరినో పంపిస్తాం, మమ్మల్ని ఎందుకు పంపించారు? ఎంతసేపు 2 గంటలు అవుతుంది మేము వచ్చి. అంటే బోనాల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసామన్నారు. ఇగో ఇదే క్యూ లైన్, ఏం క్యూ లైన్ ఇది? ఎంత కష్టం కోసం నడుములు గుంజుతున్నాయి. పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఎంత కష్టం అవుతుంది ఏందో ఏమో. సో అమ్మవారికి ఏమేమో వండారు నైవేద్యంగా? వైట్ అన్నము, పెరుగు, బెల్లం, అంతే. పైన శాఖ. అంటే నగరంలో చాలా చోట్ల బోనాలను జరుగుతుంటాయి, కానీ లాల్ దర్వాజకి ఎక్కువ మంది వస్తుంటారు. ఏంటి చరిత్ర, ఏంటి విశిష్టత, ఏంటి? 115 ఏండ్లో 113 ఏండ్లో అంట, మనకంత తెలియదు. మంచిగా అవుతాయి, అనుకున్నవి అయితే చాలా బాగా అవుతుంది, మంచిగా. సో అరేంజ్మెంట్స్ బాగాలేవా? ఇక జర లైన్ అయితే జర టైట్ ఉంది కదా. మేము పోయినసారి అయితే ఇట్లా పోగానే తొలిచేసారు, లైన్ దెబ్బ 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 అయిపోయింది. ఈసారి ఇక 2 గంటలు చల్ల చుట్టలు ఇట్లుంది. సో ఎక్కడ నుండి? వాళ్ళ కూతురు నేను. సో మమ్మీ అంటుంది ఇబ్బందులు అవుతున్నాయి క్యూ లైన్స్ లో అని అంటున్నారు. ఏంటి నిజమేనా? అవును నిజమే. అసలు బోనాలు ఉన్న వాళ్ళకి జల్దీ తోలిస్తే బాగుంటది అని. అంటే లాస్ట్ టైం ఎలా ఉండే? లాస్ట్ టైం మేము పండుగ రోజు చేయలే, ముందు వీకే చేసినాం, ఇబ్బంది అవుతుంది అని చెప్పి త్వరగా తోలిచ్చాం. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటావు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ 25 years నుంచి వస్తుంది. అంటే ఏమైనా అరేంజ్మెంట్స్ ఈసారి బాగున్నాయా బాగాలేదా ఓవరాల్ గా గతంతో పోల్చుకుంటే? బాగానే ఉన్నాయి, ప్రతిసారి బాగానే ఉంటాయి, కానీ బోనం ఎత్తుకున్న వాళ్ళని జల్దీ తోలియాలి కొంచెం, అది మరి బాగుంటది. మీరు ఎత్తుకోలేదు బోనం? మేము ఆడదాకా ఎత్తుకున్నా, ఇప్పుడే ఇచ్చినాం మా మమ్మీకి. కోరికలు తీరుతాయా? తీరుతాయి. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఇటు అమ్మవారికి వరదల సమయంలో ఇక్కడ అమ్మవారిని అటు నిజాం రాజులు మొక్కుకొని అటు బంగారు షాటలో అమ్మవారికి పసుపు కుంకుమ వేసాక వరదలు తగ్గాయి. ఇటు భాగ్యనగరాన్ని వరదల ప్రళయం నుంచి అమ్మవారు కాపాడడంతో అప్పటి నుండి అమ్మవారిని కొలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఎంతో ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి చివరి ఆదివారం రోజు ఇక్కడ అమ్మవారికి బోనాల ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవైపు గోల్కొండలో స్టార్ట్ అయినటువంటి బోనాల ఉత్సవాలు, అక్కడ గోల్కొండలో అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నెక్స్ట్ మంగళవారం ఇటు ఒకవైపు జరుగుతూ ఉంటాయి. ఇంకోవైపు సికింద్రాబాద్ అదే విధంగా చివరిగా లాల్ దర్వాజా బోనాలు అనేవి ఎంతో ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం. వీటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా, సమయం గడిచే కొద్దీ పెద్ద ఎత్తున వస్తున్నారు, వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు వెళ్లే వరకు ఒక క్యూ లైన్, వచ్చే వరకు క్యూ లైన్ ఏర్పాటు చేసి బారో బందోబస్తు నడుమ ఈ బోనాల ఉత్సవాలని జరుగుతున్నాయి. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, బోనాలు కూడా డబుల్ స్టెప్ తో చేసి అమ్మవారిని బోనం కూడా. ఎక్కడ నుండి వచ్చారు? మేమా చెత్తినాక, లాంధ్ర చెత్తినాక ప్రతి ఏటా మేము మంచిగా బోనాలు చేస్తాం. సంతోషంతో అమ్మవారికి బోనం తీసుకొస్తాం, సంతోషం అనిపిస్తుంది మాకు. సంవత్సరం మంచిగా ఆశయాలతో మా పిల్ల పాపలతో సంతోషంగా కాపాడాలి మా అంకలమ్మ. సంతోషంతో వేడుకలో శివసత్తులు అనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి శివసత్తుల కోసం? సంతోషంతో జరిగిందమ్మా. మాకు శివసత్తులకు మంచిగా పంపించారు, సంతోషం మాకు అంతే కోరుకుంటాం కదా, మాకేం కోరుకోం కమ్మా. సంతోషంతో మాకు లైన్లో ఇబ్బంది కాకుండా మంచిగా పంపించారు, సంతోషం చాలు మాకు. పిల్ల పాపల చల్లగా కాపాడాలమ్మా అంకలమ్మ. అందరినీ ప్రజలు కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి. అందరినీ చల్లగా చూస్తే, ఆమెను చల్లగా చూసుకుంటే మిమ్మల్ని కూడా చల్లగా చూసుకుంటాం. మేము మమ్మల్ని ఇబ్బంది పెడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. చల్లగా కాపాడేది సంతోషంతో వచ్చినాం. అమ్మవారి కోసం ఏమేమి వండారు నైవేద్యంగా? తీపి పరమన్నం, పెరుగు, తీపి ఎక్కుతుంది కాబట్టి తీపే చేస్తా నేను. పెరుగు శాఖ, ఆకుకూరగాయ, కొయ్యగూరలు, చింతపండు శాఖ, ఉల్లిగడ్డ, పలుచు పులుసు, గుమ్మడికాయలతోటి యాటం జల్త బట్టి గుమ్మడికాయలతోటి బోనం తీసుకొని వస్తాం. సంతోషం. బోనం అంటేనే ఇష్టం కదా అమ్మవారికి, అందుకే మేము సంతోషంతో ఒడి బియ్యము బోనం అంటే సంతోషం మాకు. అందుకే ఒడి బియ్యము బోనము తీసుకొని వస్తాం మేము సంతోషంతో. సెలవు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద ఘనంగా ఇటు అమ్మవారి దగ్గర బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి బోనాల ఉత్సవాలని మొదలు ఉదయం 4 గంటలకు అమ్మవారికి మహాకుంభాభిషేకం చేశాక అనంతరము ఈ బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ఒకవైపు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఒకరొకరుగా విఐపి టాక్లీ అనేది వస్తుంది. అటు అధికార పార్టీ నుండి కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున
ఇటు విఐపి తాకిడి వస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతం కావచ్చు ఎప్పటికప్పటికి సీసీ కెమెరాల నుంచి నిత్యం పర్యవేక్షిస్తున్నారు, నిత్యం మానిటరింగ్ చేస్తూ కళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, ఎవరైనా ఆకతాయిలు ఉన్నారా ఏంటని షీ టీమ్స్ మఫ్టీలో సైతం ఉండి మహిళల రక్షణ కోసం వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు అనేవి జరుగుతున్నాయి. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఒకవైపు వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా అంబులెన్స్ ని ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడుమ శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని అన్నవారి బోనాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రోజు బోనాలోకి రేపు జరిగేటువంటి ఘట్టాల ఊరేగింపు కావచ్చు, ఇంకోవైపు రంగ కార్యక్రమం అనేది ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే చూడాలి. ఇప్పుడే వచ్చినాము. పోలీస్ సిబ్బంది అయితే చాలా మంచిగా గుడ్ రిసీవ్ చేసుకుంటుంది. భక్తులందరూ కూడా చాలా చూడడానికి కళ్ళ నిండగా ఉన్నారు. అమ్మవారి దగ్గర వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళొచ్చాక చూడాలి. మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు అనేవి ఈ రోజు కొనసాగుతున్నాయి. రేపు అమ్మవారి విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం, అదే విధంగా రంగం కార్యక్రమం, దీనికి పెద్ద ఎత్తున ఇటు భక్తులు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు దాదాపు 10 లక్షల వరకు భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇప్పటి నుండి ఈవినింగ్ వరకు కూడా పెద్ద సంఖ్యలో ఇంకా భక్తులు గతంతో పోల్చుకుంటే ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వైపు చెప్తున్నారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా ప్రశాంత వాతావరణంలో శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల సమర్పణ అనేది జరుగుతుంది.